మాగంటి గోపీనాథ్ ఇక లేరు. మాగంటి గోపీనాథ్ మృతితో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో, కార్యకర్తల్లో, టోటల్గా పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయన మృతిని ఇప్పుడప్పుడే జీర్ణించుకునే పరిస్థితిలో ఎవరు లేనటువంటి పరిస్థితి. అందరూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, తీవ్ర సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ అటు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రార్థించారు. మాగంటి మరణం తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఎమ్మెల్సీ కవిత తన సంతాపాన్ని తెలిపారు. మాగంటి అకాల మరణం హైదరాబాద్ ప్రజలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా ఎమ్మెల్సీ కవిత పేర్కొంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ మధుసూనాచారి, మాధవన్ కృష్ణారావు, వేమల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పద్మారావు గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, చెల్ల ధర్మారెడ్డి, నామా నాగేశ్వరరావు, గాదరి కిషోర్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇట్లా అందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు. గోపీనాథ్ ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గోపీనాథ్తో, మాగంటి గోపీనాథ్తో ఉన్న అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని, పెట్టినటువంటి ఎఫర్ట్స్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మనం ఏఐజీ ఆసుపత్రి విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుమారుడు హిమాంశు కూడా ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో ఆయన మరణ వార్త తెలియంగానే ఆ ఆసుపత్రికి వెళ్ళారు వాళ్ళంతా. కాసేపటి కింద అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ భౌతికాయాన్ని తరలించారు. కొద్దిసేపట్లో మాదాపూర్లోని ఆయన నివాసానికి ఆ భౌతికాయం చేరుకోబోతుంది. సో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి. అంత్యక్రియలు ఎట్లా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనేది ఇంకా పూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకున్న తర్వాత దాని సమాచారం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానాయకుడిగా పేరు సంపాదించారని గుర్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారంటూ కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. యాక్చువల్గా ఇవాళ కేసీఆర్ ప్రోగ్రాం బట్టి ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి మాగంటి గోపీనాథ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ని పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు కేసీఆర్. కానీ అంతలోనే ఈ పెను విషాదం జరిగింది. ఉదయం 5:45 ఆయన చనిపోయినటువంటి వార్త ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ గెలుపుతో సత్తా చాటారు. జూబ్లీహిల్స్లోని ప్రతి డివిజన్తో పాటు ప్రతి బస్తీ అభివృద్ధికి పాటుపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగాను పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. అలాంటి గోపీనాథ్ మృతితో హైదరాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మృదు స్వభావి, వివాద రహితుడిగా పేరున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న హైదర్గూడలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు గోపీనాథ్. 83లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA పట్టా అందుకున్నారు. ఆయనకు సునీతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు.